భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఈరోజు రోజుకు పోటీ ప్రపంచంలో పరిగెత్తున్నాం. టెక్నాలజీ ఏజ్ లో బిజీ అయిపోయాం. ఈ టెక్నాలజీలో అయితే సెల్ ఫోన్ లేకపోతే, సెల్ ఫోన్ చూడలేకపోతే ఉండే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా టెన్షన్స్. అదే సమయంలో అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన మార్గం ప్రివెంట్ హెల్త్ కి యోగా. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. ఇది వారు చెప్పిన వెంటనే నేను ఒక 40 రోజుల నుంచి ఏం చేయాలని ఆలోచించాం. 1 month ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. ఆ ప్రోగ్రామ్ అని ఒక క్రమశిక్షణ ప్రకారం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి ముందుకు పోయాం. ఈ రోజు మీరు చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒక్క విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం. సింగిల్ లొకేషన్ 3 లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్ లో ఉంటుంది. విశాఖపట్నం మొత్తం 5 లక్షల మంది యోగా చేయబోతున్నారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి గారు పిలిపించి దేశమంతా 1 లక్ష లొకేషన్స్ లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లోనే 1 లక్ష లొకేషన్ లో మన యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. హ్యాబిటేషన్స్ గాని, గ్రామాలు గాని, టౌన్స్ గాని, స్కూల్స్ గాని, కాలేజెస్ గాని అన్ని కూడా. ఇవన్నిట్లో మీరు చూస్తే 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికే 2,17,00,000 మంది మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకున్నారు.